హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిఏ లెర్నర్. సో మనకి రైల్వే నుంచి టికెట్ కలెక్టర్ టీటీ పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. జనవరి 10th అయితే ఇది రిలీజ్ చేశారు. సో ఎవరైతే ఎలిజిబుల్లో ఇప్పుడు వాళ్ళు చూద్దాం ఇప్పుడు ఎవరైతే ఎలిజిబుల్ అనేది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇందులో 11,250 అయితే పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు టోటల్ అక్రాస్ ఇండియాకి. సో ఇది వచ్చేటప్పటికి మనకి జనవరి 10th అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ ఎవరైతే అప్లికేషన్ ఫిల్అప్ చేయాలనుకో ఫిబ్రవరి 27th అప్లికేషన్ అయితే వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ కంపల్సరీ దీనికి 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ అయితే ఉండాలి. సో ఇందులో వచ్చేటప్పుడు సెలక్షన్ ప్రాసెస్ సిబిటి అండ్ సిబిటి ఒకటే ఉంటుంది. సో దాని మెరిట్ లిస్ట్ ప్రకారం వాళ్ళు క్వాలిఫై చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో మనకి ఏంటి అఫీషియల్ వెబ్సైట్ ఇండియన్ రైల్వేస్కి వెళ్ళి సో మనం అక్కడ సో అన్నీ క్లియర్గా మీ నేమ్ అన్నీ కూడా ఒక్కటికి 10 times చెక్ చేసుకుని మీరు సబ్మిట్ అయితే చేయండి. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత సో మీకు ఏదైనా చేంజ్ కావాలంటే అప్ టు ఫిబ్రవరి 27th ఒక మనకి ఎడిట్ అనేది చేసుకోవాలి. అదన్నా మనం మనీ అనేది కట్టాలి. ఓకే, సో ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి 10+2 ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ. సో బ్యాచిలర్ డిగ్రీ కూడా ప్రిఫర్ చేస్తున్నారు, బట్ అది మ్యాండేటరీ అనేది కాదు. సో ఎవరైతే సో ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి జనరల్ కేటగిరీ 18 to 35 అండ్ ఓబీసీ 18 to 38, ఎస్సీ వచ్చేటప్పటికి 18 to 40. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది, అది కూడా చూసుకొని మీరు అప్లై చేసుకుని ఇంకా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే. ఓకే, అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఈ లింక్ని యూజ్ చేసి సో మనం వెబ్సైట్కి అయితే వెళ్తాం. సో అక్కడ మనం రిజిస్టర్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే సో అన్ని అప్లికేషన్స్ అనేవి ఫార్మేట్ అంతా ఉంటుంది. సో వన్స్ మీరు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పేమెంట్ అనేది మ్యాక్సిమం యూపీఐ ప్రిఫర్ చేయండి. సో ఎప్పుడైతే మనం అప్లికేషన్ పెట్టామో ట్రాన్సాక్షన్ ఐడి అండ్ మన అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడం బెటర్. ఓకే, అండ్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సో జనరల్ ఓబీసీ వచ్చేటప్పటికి 500, ఫీమేల్స్ వచ్చేటప్పటికి ఇక్కడ ఓబీసీ అన్నా ఎస్సీ అన్నా ఎవరు ఎందులో అన్నా సరే 250 ప్రిఫర్ చేసుకుంటుంది. సో ఈ మనీ మనకి ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ నువ్వు క్వాలిఫై అయ్యి జాబ్లో నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు ఆ 250 నీకు బ్యాకప్ ఇస్తారు అంతే. ఓకే, సో డాక్యుమెంట్ అప్లికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలంటే 10th, 12th స్టాండర్డ్ మార్క్ షీట్, ఒకవేళ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ది, ఏజ్ ప్రూఫ్ అండ్ బర్త్ సర్టిఫికేట్ కానీ 10th సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు కదా అప్పుడైతే కంపల్సరీ. ఎప్పుడైతే మీరు సిబిటి 1కి సెలెక్ట్ అయ్యారో క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్పుడు చేయించుకోండి, ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ రావడానికి 1 month మినిమం పడుతుంది. సో పీడబ్ల్యూ ఉన్న వాళ్ళు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళు పీడబ్ల్యూ సర్టిఫికేట్ ఎంత పర్సంటేజ్ ఉందో ఇవి అండ్ రీసెంట్ ఫోటో అయితే ఇవ్వండి. నెక్స్ట్ స్కాన్ సిగ్నేచర్ అంటే ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ పెట్టి సో అది స్కాన్ చేయడము అండ్ స్కానర్లో ఫోటో తీసి మీరు అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆధార్ ఇస్తే సరిపోతుంది. మనకి ప్రాసెస్ వచ్చేప్పటికి సిబిటి 1 ఒకటే. ఇది ఇందులో ఏంటి మనకి జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, సింపుల్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది బేసిక్ గ్రామర్ ఉంటుంది, పెద్ద డెప్త్ కూడా వెళ్ళదు. సో టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో మనకి కేటగిరీ వైజ్ అనేది కట్ ఆఫ్ బట్టి వాళ్ళు తీస్తారు. సో మెరిట్ లిస్ట్ వచ్చేటప్పటికి సిబిటి స్కోర్ బేస్ చేసుకుని మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు వాళ్ళు. సో అక్కడ ఎలిజిబుల్ అయిన వాళ్ళు ఫైనల్ రౌండ్కి వాళ్ళు వెళ్ళినట్టే. సో అక్కడ లాస్ట్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈజీగా అయిపోతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ అయ్యి ఉండాలి. ఓకే, అండ్ ఇందులో వచ్చేటప్పటికి సాలరీ బెనిఫిట్స్ ఏంటంటే టికెట్ కలెక్టర్ పోస్ట్కి స్టార్టింగ్ 21,700 నుంచి. సో తర్వాత ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళ హైక్ అనేది అప్ టు ఒకేసారి పెంచరు, కొంచెం కొంచెం పర్సంటేజ్ పెట్టి పెంచుతూ ఉంటారు.
అప్ టు మాక్సిమం 81,000 దాకా వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా అకామిడేషన్స్ వచ్చేటప్పటికి హౌస్ రెంట్ కానీ మెడికల్ బెనిఫిట్స్, సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళు అలవెన్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో అప్లికేషన్ అనేది మన జనవరి 10th నుంచే స్టార్ట్ అయింది. అండ్ మినిమం అయితే ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ ఉండాలి, డిప్లొమా ఉన్నా ఓకే. సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో సెలక్షన్ ప్రాసెస్ అనేది సిబిటి, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్. ఓకే, సో ఇది మొత్తం రైల్వే టికెట్ కలెక్టర్కి టీటీ పోస్ట్కి ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.